PS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయి పరిశీలనలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది వైఎస్ జగన్. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం కోసం ముంబై చేరుకున్న అమిత్ షా, చంద్రబాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు తెలంగాణలో నెలకొన్న భయానకమైన పరిస్థితులు, అరాచక పరిస్థితులు, వీటి సందర్భంగా మరి తెలంగాణ ప్రజలతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు చాలా బాధగా ఉంది నాకు ఈ మాట మాట్లాడుతున్నందుకు, కానీ చెప్పక తప్పడం లేదు. ఈరోజు తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు శాఖ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసు శాఖ, రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులు, జీవించే హక్కు ఆర్టికల్ 21, అదేవిధంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, తిరిగే హక్కు ఆర్టికల్ 19, ఈ రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన పోలీసు శాఖ ఈరోజు ఒక అధికార పార్టీ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది. కాంగ్రెస్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిందా అన్న అనుమానం రోజు రోజుకు బలమవుతున్నది. అది నిజమని ఈరోజు పోలీసులు క్షేత్రస్థాయిలో నిరూపిస్తున్నారు. ఈ విషయం చెప్పడం చాలా బాధగా ఉంది. ఇలా పోలీస్ స్టేషన్లో జరగాల్సిన పనులు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ చేయాల్సిన పనులు గాంధీ భవన్లో అక్కడ ఉండే కాంగ్రెస్ లీగల్ సెల్ మొత్తం కూడా ఎఫ్ఐఆర్లో ఏముండాలి, ఏం ఉండకూడదు, ఎవరి పేర్లు ఉండాలి, ఎవరి పేర్లు ఉండకూడదు, అవన్నీ కూడా వాళ్ళు రాసి ఆ కంటెంట్ను మరి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే, వాళ్ళ కార్యకర్తలు మేఘాల మీద ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా, కొడంగల్ నుండి కోదాడ దాకా ఎక్కడ నుంచి వీలైతే అక్కడ వాళ్ళు కేసులు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద. గాంధీ భవన్లో కంప్లైంట్లు తయారవుతున్నాయి, ఇది వాస్తవం. ఇవాళ గాంధీ భవన్ ఒక డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా మారింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇవాళ తెలంగాణలో పారదర్శకంగా మారాల్సిన పోలీస్ వ్యవస్థ గాంధీ భవన్ కనుసరణలో నడుస్తుందని చెప్పడం కోసం చాలా బాధపడుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారి మొత్తం పోలీసు శాఖను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అందుకొరకే ఈరోజు అరాచక పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. అయితే నేనేదో నామకే వాస్తే ఈ కామెంట్లు చేయడం లేదు, నేను ఆధారాలతో సహా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చింది. ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీద 2015లో ఒక కేసు రిజిస్టర్ అయింది. రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్సీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు తీసుకుంటామని చెప్పి 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఏసీబీకి. అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయి పరిశీలనలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత మాది. అంతేనండి సరేనా? బాబు, అంతే. మాకు మీకు ఏ కష్టపడ్డా ఇబ్బంది అయితే లేదు. చాలు. ఖచ్చితంగా ఇస్తామమ్మా. 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు పడిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. సరేనా? తేమ శాతం కూడా ఎక్కువ లేదు. మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. సరే, నేను అధికారులు పంపిస్తాను మీ దగ్గరికి. పేరు నమోదు చేసుకుని వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళే మీకు సహాయం చేస్తారు. అంతేనండి. సంచులు ఉన్నాయా? సంచులు లేవు, ఏమీ లేవు. తెప్పిస్తాను. సంచులు గోతాలు తెప్పిస్తారండి, మీకు ఇబ్బంది లేకుండా. ఓకేనా? గోతాలు తెప్పించి మీకు అందిస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకోండి. మీది సుల్తాన్ నగరం ఏరియా. రైతులు ఏ విధంగా ధాన్యాన్ని పండించిన తర్వాత ఎక్కడైతే కొన్ని మిల్లర్లు కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారో ఆ సమస్యలు వాళ్ళతో వినడానికి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కల్పించిన వెసులుబాటు కొన్ని సంస్కరణల గురించి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. రహదారి వెంబడ ఎక్కడైతే రాసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. సాయంత్రం లోపు ప్రతి బస్తా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా 1725 లేదా 1740 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఒక్కరోజు లోపే 24 గంటల లోపే మీరు మిల్లర్లకు అందించిన 24 గంటల లోపే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది. నిజంగా మనం అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి. ఎందుకంటే ఈ రోజు వరకు 2100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సుమారు 2050 కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలోకి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం గురించి బుద్ధప్రసాద్ గారు చెప్తారు. ఈ రోజు వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు 25,89 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి. సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతోంది. కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళనతోటి హడావడిగా 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజులకే పరిమితం అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు. ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది. 1262 ఆ నంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది. ఈరోజు ఉదయమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కి వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది. పొరపాటు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి ఆదేశాలు చేశాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లేట్టు అందరం కలిసి కృషి చేస్తాం. అధికారులను కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టు వారం రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు. రాత్రి పౌలు కష్టపడి మేము ధాన్యం సేకరణ చేస్తాం. ఒక కృష్ణా జిల్లాలోనే 1,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఈ గత సంవత్సరంతో పోలిస్తే అసలు చాలా తేడా ఉంది. ఆ విధంగా నిలబడడం రైతు కోసం కొంచెం కష్టం జరిగింది. ఎందుకంటే సడన్గా వాతావరణ మార్పులు వచ్చినాయి కాబట్టి వాటిని అధిగమించి తప్పకుండా రైతుకి మేము అన్ని విధాలుగా భరోసా ఇస్తాం. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయని హలో అంటూ ఫోన్ చేసి అడుగుతారంట. అసలు పథకాలు ఉంటే కదా ప్రజలు సమాధానం చెప్పడానికి. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకి రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతున్నారు. సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాలో పర్యటిస్తాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్ది గొప్ప ఈ మేరకు ఉంటుందా? కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవకముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా
చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొద్దాం, అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, సంతోషమా? ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, చాలామంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈ రోజుకి కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఒక సమస్య ఉందన్న అంటారు. ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలన్నా అని చెప్పి కూడా అంటారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరికొద్ది సేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబై చేరుకున్నారు. అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ముంబై చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు షారూక్ ఖాన్, రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ కూడా హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఫడ్నవీస్ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన భార్య అమృత ఫడ్నవీస్ ను మీడియా పలకరించింది. ఫడ్నవీస్ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారని, మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు. ఈ విషయంలో ఆనందంతో పాటు ఆయనపై అతిపెద్ద బాధ్యత ఉందనే విషయం అర్థమవుతుందన్నారు. కొడుకు పుట్టడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. పెర్త్లో జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలో దిగాడు. ఆ మ్యాచ్లో కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో 26, రెండో ఇన్నింగ్స్లో 77 పరుగులతో రాణించాడు. ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్ పై రాణించిన రాహుల్ ను జట్టులోంచి తప్పించే పరిస్థితి లేదు. ఇప్పుడు రోహిత్ శర్మ రెండో టెస్టు కోసం జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో జట్టులో రోహిత్ శర్మను ఏ ఆర్డర్లో పంపాలన్నది టీం మేనేజ్మెంట్ ను ఆలోచనలో పడేసింది. దీనిపై రోహిత్ శర్మ స్వయంగా వివరణ ఇచ్చాడు. తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జోడీ చక్కగా ఆడిందని, ఆ జోడీని విడదీసే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. అందుకే తాను ఓపెనర్ స్లాట్ లో కాకుండా మిడిల్ ఆర్డర్ లో దిగుతానని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఓపెనింగ్ కు అలవాటు పడిన బ్యాట్స్మెన్ కు మిడిల్ ఆర్డర్ లో ఆడటం ఏమంత సులభం కాదని, కానీ జట్టు కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని అన్నాడు. పెర్త్ టెస్ట్ లో ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చదలుచుకోలేదు. ఆ అవసరం కూడా కనిపించడం లేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి నేను మిడిల్ ఆర్డర్ లో ఏదో ఒక స్థానంలో బ్యాటింగ్ కు దిగుతానని రోహిత్ శర్మ వివరించాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు టీమిండియా ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇది డే నైట్ విధానంలో పింక్ బాల్ తో జరగనుంది. ఈ 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా తొలి టెస్టును గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. నిన్న ప్రజాపాలన విజయోత్సవ వేడుకలలో కాంగ్రెస్ నాయకులు నర్సిరెడ్డి భూపత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ప్రజాపాలన తుంగలో తొక్కి కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి భూపత్ రెడ్డిని ఉద్దేశించి, నీవు కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేని వాడివి,
మా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని విమర్శలు చేయడం తగదని ఘాటైన పదాలు వాడారని ఈరోజు కాంగ్రెస్ నాయకులు మీరు గల్లీ నాయకులు కూడా మా నాయకులు నర్సిరెడ్డి భూపత్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నానా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఆయనను వ్యక్తిగతంగా దూషించే బదులు గత 10 సంవత్సరాలలో మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా, లేక మీ ఆస్తులు పెంచుకునే విధంగా మీ నాయకులు వ్యవహరించారా, మీ నాయకులను మీరు అడిగితే బాగుంటుందని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అందరినీ అడుగుతా ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ భూపత్ రెడ్డి గారు వార్డు మెంబర్ కానీ లేదా ఎలాంటి పదవులు చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ ముఖ్యమే, కానీ ఆయన ఒక కర్మాగారం, రాజకీయ నాయకులను తయారు చేసేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఎంతోమందిని కూడా ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా తన వ్యక్తులను గెలిపించుకొని ఆయన హుందాగా ఒక రాజకీయ కర్మాగారాన్ని, రాజకీయ పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి ఆయనను ఈరోజు మీరు వ్యక్తిగత దూషణలో దిగడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప మీరు వ్యక్తిగత దూషణలో పోతే మా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. మాకు కూడా చాలా వస్తాయి వ్యక్తిగత దూషణ తిట్టాలంటే, కానీ మేము సంస్కారవంతమైన రాజకీయాన్ని మేము నడుపుతూ ఉన్నాం. అలాగే టీఆర్ఎస్ నాయకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి 6 గ్యారంటీల అమలు విషయంలో కానీ, పేద ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా దశల వారీగా అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మానసికంగా కృంగదీయాలన్న ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతోని మీరు ఇటువంటి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విజయవాడ మహానగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాషాయ జెండాలు చేతబూని శ్రీ జై శ్రీరామ్, హరే కృష్ణ, హరే హరే అంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి కొత్తపేట నిరువు బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ కొంతమంది సెక్యులర్ హిందువుల వల్లనే హిందువులకు అన్యాయం జరుగుతుందన్నారు. హిందూ అమ్మాయిలను వారి తల్లిదండ్రుల కళ్ళ ముందే అత్యాచారం చేస్తున్నారు. భార్యను భర్తల కాలం ముందే రేప్ చేస్తున్నారు. తల్లులను వారి పిల్లల కళ్ళ ముందే అత్యాచారం చేస్తున్నారు. జిహాదీ నరరూప రాక్షసులను ఎవరు ఆపడం లేదు. కనీసం మాట్లాడినా కూడా ఎవరు ముందుకు రావడం లేదని తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయి పరిశీలనలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది వైఎస్ జగన్. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం కోసం ముంబై చేరుకున్న అమిత్ షా, చంద్రబాబు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.